హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదో మిషన్ ఉందంట. ఇప్పుడైతే డబల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఏం మిషన్ ఉందనేది తెలీదు. ఆ మిషన్ అయితే చూసుకొని అక్కడేమో క్రేన్ ఉందంట నా వెహికల్లో ఎత్తి పెట్టడానికి. తెలీదు. ఇక్కడైతే తిరిగి అయితే పోవాలన్నమాట. నాది మొత్తం అయితే బరకం కట్టు ఉందన్నమాట వెనక. అది మనకు ఇప్పుకోవాలి, మళ్ళీ తర్వాత మనకు బరకం కట్టినది కాబట్టి అది క్రేన్తో పెట్టాలంటే తీసేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే తీసేస్తాను. ఈ డబల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్ళమన్నాడు మొత్తం లోపలికి. ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర క్రేన్ అయితే కనిపిస్తుంది నీకు, నువ్వైతే లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. చలో వెళ్ళి చూద్దాం ఏమవుతుందో, ఏం మిషన్ ఉందో తెలీదు. నేనైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. మొత్తం డబుల్ బెడ్రూమ్స్ అనమాట. ఇది సంగాల చెరువు పక్కన ఉండింది వెనక సైడు. ఇదిగోండి క్రేన్ అయితే అక్కడ ఉంది. ఆ మిషన్ అయితే లేపి మన వెహికల్కి అయితే ఎక్కిస్తారంట. చలో చూద్దాం. కింది ఆ మిషన్ కొద్దిగా మనము ముందు కదిలించినప్పుడు మన బాడీ అయితే కొద్దిగా లొట్ట అయితే పడింది అనమాట. మొత్తం అది ఇటు సైడ్ అయితే టైర్లు లేనందుకు. లోడింగ్ అయితే అయిపోయింది. ఇలా అయితే మొత్తం ఫిల్ అయింది అనమాట బండిలో. కరెక్ట్ ఇక్కడ ఐజా రూట్కి అయితే ఆగా అనమాట. డబల్ బెడ్రూమ్ రోడ్కు టర్నింగ్ అయ్యి బండి అయితే ఈ విధంగా అయితే లోడ్ అయింది మొత్తం. ఇంకా ఈ సామాన్ అయితే మొత్తం అమ్మంగాలకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. నుండి నాకు 3 hours జర్నీ ఉంది, 3 గంటల జర్నీ. ఇంకా ఇది అయిపోతేనే మళ్ళీ నేను స్టార్ట్ అయితే రిటర్న్ రావాలన్నా లేదా హైదరాబాద్కి వెళ్ళాలో చూడాలి. డ్రమ్ములు, ఇంకా బకెట్లు, ఆ మిషన్, పైప్స్ అన్నీ అయితే పెట్టేసుకొని ఉన్నాను అనమాట. 2 hours later. నాగర్ కర్నూల్కి అయితే ఎంట్రీ అయ్యాను ఇప్పుడే. ఇంకా ఇక్కడ నుండి అయితే నాకు ఇంకా డిస్టెన్స్ అయితే ఉంది. ఈ నుండి మళ్ళీ డైరెక్ట్ మనము ఒకటే రూట్లోనే వెళ్ళిపోతాం అనమాట. కల్వకుర్తి తర్వాత అలాగే అమ్మంగల్కు. కల్వకుర్తికి కూడా ఎంట్రీ అయిపోయాము. టైం వచ్చేసి అయితే నాకు 4:30 అవుతుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలా లేదంటే మళ్ళీ రిటర్న్ రావాలా అనేది చూడాలి. అన్న వాళ్ళకైతే ఫోన్ చేసి అయితే చెప్పిన, ఏమైనా ఉంటే హైదరాబాద్కి వెళ్ళిపోతాను, లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను. అయితే వచ్చేసా. అమ్మంగల్లో ఇది కొత్తగా కడుతున్నారంట గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ వర్క్ ఉన్నందుకు అక్కడ నుండి అయితే మళ్ళీ ఇక్కడికి అయితే తెప్పించారంట. ఇప్పుడైతే ఇది అన్లోడింగ్ అయితే ఇంకా జేసీబీని అయితే కాల్ చేసి పిలిపిస్తా అని చెప్పేసి అన్నారు. జేసీబీ చూడండి. ఇప్పుడైతే నా వెహికల్లో ఉండేది అయితే అదే అన్లోడ్ చేస్తుంది అనమాట. జస్ట్ జేసీబీతో అలా కొద్దిగా పైకి లేపాము, నా వెహికల్ని మూవ్ చేసాం. అదైతే ఇప్పుడు గాల్లో ఉందన్నమాట.
ఇది డ్యామేజ్ చేసినది అనమాట. ఏ ఆగాగు, పోదు పోదు, ఇరుక్కోపోయింది. ఇక్కడైతే అన్లోడ్ చేసేసుకొని అయితే వెహికల్ అయితే రెంట్ తీసేసుకొని ఇంకా అన్న వాళ్ళకైతే ఫోన్ చేసి కనుక్కున్నా. అక్కడ హైదరాబాద్లో అయితే ఏమైనా మళ్ళీ రిటర్న్ ఏమైనా ఉందంటే కనుక్కొని అయితే చెప్తా అని చెప్పేసి అన్నారు. నేనైతే ఇంకా హైదరాబాద్కి ఎంట్రన్స్ దగ్గర అట్లా వెయిట్ చేస్తా. ఇంకా ఉంది అనుకుంటే డైరెక్ట్ ఇంకా అక్కడ నుండి వేసుకొని డైరెక్ట్ ఇంకా గద్వాలకి రావడమే. బాలాజీ ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చేసా. ఇంకా వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మరి ఇంకా లోడింగ్ ఎప్పుడు అవుతుంది అనేది తెలీదు. లోడింగ్ చేసుకొని మళ్ళీ గద్వాలకి అయితే స్టార్ట్ అయిపోదాం. అమ్మాంగల్కు నేను కిరాయి మాట్లాడింది అయితే 6,300 అనమాట. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ నుండి మళ్ళీ 3,500 రిటర్న్ కిరాయి మాట్లాడుకున్నాను. మొత్తం అయితే నాకు 9,800 అవుతుంది. దాంట్లో ఖర్చు వచ్చేసి మొత్తం నాకు 4,800 ఏమో ఖర్చు అవుతుంది అనమాట. बनाएगा ఇప్పుడే వెహికల్కి లోడ్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయితే అయ్యా అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి గద్వాలకి అయితే వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి అయితే 11:17. ఇంకా నేను స్టార్ట్ అయితే వెళ్ళిపోతా. ఎర్రవల్లికి అయితే వచ్చేసా. టైం వచ్చేసి అయితే 5 అవుతుంది అనమాట. ఇంకా గద్వాలకి అయితే వెళ్ళిపోయి ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గర అయితే పెట్టేద్దాము. ఇంకా అది అన్లోడింగ్ ఎప్పుడైపోతే అప్పుడైతే బండి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. గద్వాల అయితే ఎంటర్ అయిపోయా. ఇంకా డైరెక్ట్ బాలాజీ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇక్కడ పాత బస్ స్టాండ్లో మనకు లింగంబాయి వెనక ఉంది కదా, అక్కడే ఉందన్నమాట ఈ బాలాజీ ట్రాన్స్పోర్ట్ అనేది. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళి వెహికల్ అయితే అక్కడ పెట్టేస్తాను. ఆల్రెడీ ట్రక్ ఆగిందిగా. ఆ లారీ కూడా హైదరాబాద్లో అక్కడ నేను ఇంకా లోడింగ్కి పెట్టే ముందు అది అయితే లోడ్ అయి ఉండే అనమాట. అదే ట్రక్ అది. మనం కూడా ఇక్కడే పక్క పెట్టేసుకొని అయితే ఉండిపోదాం. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. అన్లోడింగ్ అయితే ఇప్పుడు అన్నవాళ్ళు అయితే చేస్తారనమాట. మొత్తం లోడింగ్ అయితే ఇలా అయింది. మొత్తం కట్టడం అయితే నైట్ అయితే చూడలే కదా. ఆల్మోస్ట్ బండి అయితే హైట్ లోడ్ అయితే అయిందనమాట. Just unloading start.
ఇక్కడైతే అన్లోడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా ఈవినింగ్ కిరాయి ఇస్తా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.